హాయ్ హలో నమస్తే దోస్తులు, నేను మీ సన్నీ గౌ బ్లాగ్స్. మన అక్క సాయిరాని యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి అక్కగారు ఈరోజు మనకు మా అన్న వికేష్ కుమార్ పెళ్ళికి రావడం జరిగింది, మేము ఇన్వైట్ చేయడం ద్వారా. సో ఈ యొక్క అక్కగారి ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలా, మరింత ఫాలో చేయాలా, ఆదరణ రావాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా అన్న ఇంకొక అన్న యూట్యూబ్ అంబేస్టోడ్ బ్లాగ్స్ వీడియోగడు, నేను మా వదిన సంధ్యరాణి గారు, మన సాయిరాణి గారు. సో ఇలా ఈ అక్కగారి ఛానల్ అంతా కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నిన్న ఇచ్చిన వాయిస్ని విని చాలామంది ఈ వాయిస్ నీది కాదు, వేరే వాళ్ళ వాయిస్ ఇస్తున్నారు అని అడిగిండ్రు. కాదు, నాకు అయితే జలుబైందని చెప్పినా కదా, సో దాని ఎఫెక్ట్ అన్నమాట. నిన్నైతే ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, మా మరిది హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళినాం అన్నమాట. సో అక్కడ ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇంతకుముందు మన వీడియోలో మాట్లాడారు కదా, సో వాళ్ళు కూడా యూట్యూబర్స్ అన్నమాట. సన్నీ బ్రో అంటే సన్నీ గౌడ్ అండ్ వ్లాగ్స్ అంట వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే. వీడియోలో కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ అయితే బ్రదర్స్. పెళ్ళంటేనే ఒక ఆనందం, అసలు పెళ్ళంటే నూరేళ్ళ పంట కదా. సో పెళ్ళికి ముందు అయితే హల్దీ ఫంక్షన్ జరుపుకుంటారు కదా, సో మరిది గారికి అయితే ఈరోజు హల్దీ ఫంక్షన్ అయితే అరేంజ్ చేసిండ్రన్నమాట. చాలా బాగా జరిగింది. పసుపు పూసుకోవడం వరకు బాగానే ఉంది. పాపం చల్లని నీళ్ళు పోసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎట్లుందో మనము నెక్స్ట్ అయితే చూద్దాము. చూడండి, ఆయననైతే ఎత్తుకున్నారు. ఎంతైనా అమ్మాయిలో ఎంత లావుగా ఉన్నా కొంచెం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు, బట్ అబ్బాయిలో ఎంత సన్నగా ఉన్నా అంత ఈజీగా అయితే లిఫ్ట్ అవ్వరు. సో పాపం ఆయనను చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నారో. చూడండి ఎంత సందడిగా ఉందో హల్దీ ఫంక్షన్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిసి అయితే హ్యాపీగా అయితే చేసుకుంటున్నారు. అదేంటో అందరూ ఒక దగ్గర కలిస్తే ఆ సంతోషమే వేరు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా ఆ 10 నిమిషాలు అయితే మనం మర్చిపోయి ఈజీగా వాళ్ళతో స్పెండ్ చేసుకుంటాం. పాపం మీ సిస్టర్ ఎవరో చూడండి, అడ్డంగా బుక్ అయిపోయింది, మొత్తం తడిసిపోయింది. పాపం అప్పటి నుండి గ్లాసులతోనే వాటర్ వేస్తున్నారు ఆమె పైన చూస్తున్నట్లయితే. అదేంటో ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. అందరూ హ్యాపీగా ఉంటారు ఒక కొన్ని క్షణాలైనా సరే. చిన్నపిల్లలు చూడండి ఎంత మైమర్చిపోయి ఆడుకుంటున్నారో. ఫంక్షన్ అంటే అందరూ కలిసి మెలిసి చాలా చక్కగా ఉంటారు. అందులో మనకు వాల్యూ ఇచ్చే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడం అంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. పాపం పెళ్లి కొడుకు తలకి బకెట్ తాకిందంట, కొంచెం కోప్పడ్డాడు. ఆయన చిరాకు పడుతున్నాడు, ఎందుకంటే చల్లటి వాటర్ కదా. చూడండి ఎంత ఆయన చూస్తే నాకైతే మస్తు నవ్వొస్తుంది. పాపం ఇతను చాలా సెన్సిటివ్ అనుకుంటా, ఈ వాటర్కి తట్టుకుంటలేడు. రేపు మా సిస్టర్ వస్తే ఎట్లా తట్టుకుంటారో ఏమో మరి. చల్లటి నీళ్లు పోస్తూ ఉంటే ఆయన ఫీలింగ్ లోపల వేరే ఉంది. బట్ ఇక ఫంక్షన్ ఎండ్ చేసుకున్నాడు కాబట్టి చూడండి ఆయన ఎంత, అసలు నాకైతే చాలా నవ్వు వస్తుంది. నేను ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు. 10 నిమిషాల కోసం లేస్తున్నాడు అన్నమాట. పాపం చూడండి ఆయనని బకెట్స్తో, ఏషియన్ పెయింట్స్ బకెట్స్ ఉంటాయి కదా, సో వాటితోనే మొత్తం పోసేస్తున్నారు. సమ్మర్లో అయితే పర్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ ఇది రైనీ సీజన్ కదా, కొంచెం వర్షం వస్తుంది, చల్లగానే ఉంది, అప్పుడప్పుడు వేడవుతుంది. పాపం పిల్లగాని పరిస్థితి ఏంటో నాకైతే అస్సలు అర్థమైతలేదు. ఎంతైనా హ్యాపీనెస్సే వేరు. పాపం ఈయన మాత్రం ఎప్పుడు ఫంక్షన్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అసలు పెళ్ళికి ముందు హల్దీ ఫంక్షన్ ఎందుకు చేసుకుంటారో తెలుసా? పెళ్ళి అనేది పెద్ద గాయం కాబట్టి, సో ఆ గాయాలన్నీ మానడానికి ముందే పసుపు రాసుకుంటారు అన్నమాట. అదే హల్దీలో ఉన్న అంతరార్థం. ఇగో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, ఒక లైక్. సాయిరాని వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.